Hello friends, నేను మీ రాకేష్. In this session, we are going to discuss about keeps in ClickSense. ఓకే, మనం ఈ సెషన్లో కీప్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా చూద్దాం. నా దగ్గర ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ అనే టేబుల్ ఒకటి ఉంది, సేల్ అనే టేబుల్ ఒకటి ఉంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నట్టు డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలో డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మనకు ఆ టేబుల్స్ ఏమేమి ఉంటాయి? డైమెన్షన్ టేబుల్ ఉంటుంది, ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. సో నా దగ్గర ప్రొడక్ట్ అనే ఒక డైమెన్షన్ టేబుల్ ఉంది, సేల్ అనే ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. సో నా ప్రొడక్ట్ అనే డైమెన్షన్ టేబుల్లో నా ప్రొడక్ట్ ఐడి 1 2 3 1 ఉంది, ప్రొడక్ట్ నేమ్ ABCH ఉంది. సేల్స్లో మాత్రం నాకు 1 2 3 ప్రొడక్ట్ ఐడి 1 2 3 యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ నా ఫ్యాక్ట్ టేబుల్లో ఉంది. ఈ డేటాని మనం ఒకసారి మన క్లిక్సెన్స్లోకి తీసుకొని జాయిన్స్ అప్లై చేసి ఏం జరుగుతుందో డీటెయిల్గా చూద్దాం. నేను ఇప్పుడు 2 టేబుల్స్ని మన క్లిక్సెన్స్లోకి తీసుకున్నాను. ప్రొడక్ట్ అనే డైమెన్షన్ టేబుల్ని, సేల్ అనే ఫ్యాక్ట్ టేబుల్ని మన క్లిక్సెన్స్లోకి తీసుకున్నాను. ఒకసారి డేటా లోడ్ చేద్దాం. సో డేటా లోడ్ చేశాను. ఇప్పుడు ఈ టేబుల్స్ మన క్లిక్సెన్స్లోకి లోడ్ అయ్యాయి కదా, వాటి ఫార్మాట్ ఎలా ఉందనేది చూద్దాం. సో మన క్లిక్సెన్స్లోకి లోడ్ అయిన టేబుల్స్ని చూడాలంటే ఎక్కడ చూస్తాము? డేటా మోడల్ వ్యూవర్లో చూస్తాము. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే మనకి ఎన్ని టేబుల్స్ లోడ్ అయిపోయినాయి? 2 టేబుల్స్ లోడ్ అయిపోయాయి. ఓకే, వాటి యొక్క ప్రివ్యూ చూస్తే ఈ డేటా ఉంది. నా డైమెన్షన్ టేబుల్లో 1A 2B 3C 1H ఉంది. సో అదేవిధంగా మన ఫ్యాక్ట్ టేబుల్ సేల్లో చూస్తే 1 2 3 వాటి సేల్స్ 100 150 300 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డేటాని యూజ్ చేసి ఒక షీట్ చేశాను. ఈ డేటాని యూజ్ చేసి ఒక షీట్ చేశాను. ఆ షీట్లో నేను టేబుల్ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనం టోటల్ సేల్స్ చూస్తే 550 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 టేబుల్స్ మధ్యలో జాయిన్ ఆపరేషన్ని చేద్దాం. నేను ఇన్నర్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు డేటా లోడ్ చేసి మన షీట్లోకి వెళ్ళి మన టేబుల్లో కనుక టోటల్ సేల్స్ అనేది అబ్జర్వ్ చేస్తే 650 చూపిస్తుంది. సో ఒకసారి మన డేటాలోకి వెళ్దాం. మన డేటాలో ఒకసారి టోటల్ సేల్స్ అనేది ఎంత ఉందో చూద్దాం. సో మన డేటాలో ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో, ఒరిజినల్ ఫ్యాక్ట్ టేబుల్ ఏదైతే ఉందో అందులో టోటల్ సేల్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 550 చూపిస్తుంది. ఓకే, 550 చూపిస్తుంది. 300 + 100 400 + 150 550 చూపిస్తుంది. బట్ మన క్లిక్సెన్స్లో చూస్తే మనకి ఇక్కడ టోటల్ సేల్స్ అనేది 650 చూపిస్తుంది. ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే డేటా అనేది డూప్లికేషన్ జరిగింది. సో అలా కాకుండా ఇప్పుడు ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ జాయిన్ అప్లై చేస్తాను. లోడ్ చేస్తున్నాను. మన డేటాను అబ్జర్వ్ చేస్తే టోటల్ సేల్స్ 650 చూపిస్తుంది. యాక్చువల్ సేల్స్ ఎంత? 550. బట్ మనకి ఇక్కడ మన క్లిక్సెన్స్లో ఎలా చూపిస్తుంది? 650 చూపిస్తుంది. సో ఒకసారి ఇప్పుడు మనం రైట్ జాయిన్ అప్లై చేసి చూద్దాం. రైట్ జాయిన్ అప్లై చేశాను. సో డేటా లోడ్ చేస్తున్నాను. డేటా లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన షీట్లో డేటాను అబ్జర్వ్ చేద్దాం. మన షీట్లో డేటాను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ సేల్స్ మనకి 650 చూపిస్తుంది. సో ఇన్నర్ జాయిన్ చేసినా, లెఫ్ట్ జాయిన్ చేసినా, రైట్ జాయిన్ చేసినా మనకి టోటల్ సేల్స్ అనేది 650 చూపిస్తుంది. సో మన యాక్చువల్ సేల్స్ కంటే టోటల్ సేల్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది, రాంగ్ అనేది చూపిస్తుంది. ఎందుకు అలా చూపిస్తుంది? డేటా డూప్లికేట్ అయింది. డేటా డూప్లికేట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి టోటల్ సేల్ వాల్యూ అనేది రాంగ్ చూపిస్తుంది. సో ఇలా ఎందుకు జరిగిందో చూద్దాం. సో మన యాక్చువల్ సేల్ వాల్యూ ఎంత? మన యాక్చువల్ సేల్ వాల్యూ 550. ఓకే, క్లిక్సెన్స్లో జాయిన్స్ అప్లై చేస్తే వాల్యూ 650 చూపిస్తుంది. సో ఇలా ఎందుకు జరిగిందో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. మన క్లిక్సెన్స్లోకి ఈ 2 టేబుల్స్ని లోడ్ చేశాను.
ఓకేనా, 2 టేబుల్స్ని లోడ్ చేసా. లోడ్ చేశాక ఒకసారి డేటా మోడల్ వ్యూవర్ని అబ్జర్వ్ చేస్తే మన డేటా మోడల్ వ్యూవర్లో 2 టేబుల్స్ ఉండి ఆ 2 టేబుల్స్ మధ్యలో మనకు అసోసియేషన్ అనేది ఉంది. ఎందుకంటే ఈ 2 టేబుల్స్కి ఒక కామన్ కీ ప్రొడక్ట్ ఐడి అనేది ఉంది కాబట్టి ఆ కామన్ కీని బేస్ చేసుకుని మనకు ఆ 2 టేబుల్స్ మధ్యలో ఒక అసోసియేషన్, ఒక రిలేషన్ అనేది ఫామ్ అయింది. సో మనం దీనినే కార్డినాలిటీ అని అంటాం. సో మనకి 2 టేబుల్స్ని లోడ్ చేసినప్పుడు ఆ 2 టేబుల్స్ మధ్యలో ఉన్న కాలమ్ని బేస్ చేసుకుని ఆ 2 టేబుల్స్కి ఒక రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రిలేషనే మనం కార్డినాలిటీ అంటాం. సో మనకి ఈ టేబుల్స్ లోడ్ చేసేటప్పుడు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్ ఉంటాయి. ఆ కార్డినాలిటీస్నే 1 to 1, 1 to many, many to 1, many to many అని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఆ 1 to 1, 1 to many, many to 1, many to many ఈ రిలేషన్షిప్స్ అంటే ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. ఎక్స్టెన్స్లోకి డైమెన్షన్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్ని లోడ్ చేస్తే ఆ 2 టేబుల్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ రిలేషన్షిప్నే కార్డినాలిటీ అంటాం. రిలేషన్స్ అనేవి మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. అదేంటి అంటే 1 to 1, 1 to many, many to 1, many to many. సో ఈ రిలేషన్షిప్ని ఒకసారి చూద్దాం. సో మనం 2 టేబుల్స్ ఉన్నాయనుకుందాం, టేబుల్ ఎక్స్, టేబుల్ వై. సో అందులో మనకు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఈ 2 టేబుల్స్లో వాల్యూస్ ఇలా ఉన్నాయనుకుందాం. టేబుల్ ఎక్స్లో 1, 2, 3, టేబుల్ వైలో 4, 5, 6. సో ఈ విధంగా ఈ టేబుల్ ఎక్స్లో ఉన్న వాల్యూ టేబుల్ వైలో ఉన్న వాల్యూతో డైరెక్ట్ ఇలా రిలేషన్షిప్ ఉంటే దీన్ని 1 to 1 రిలేషన్షిప్ అంటాం. 1 to 1 మెనీ ఏంటి అంటే ఇప్పుడు ఈ టేబుల్ ఎక్స్లో ఉన్న వాల్యూ టేబుల్ వైలో ఉన్న 1 వాల్యూ మెనీ వాల్యూస్తోనే రిలేషన్షిప్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని మనం 1 to many రిలేషన్షిప్ అంటాం. సో మెనీ టు 1 రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే టేబుల్ ఎక్స్లో ఉన్న వాల్యూ టేబుల్ వైతో ఉన్న వాల్యూతో టేబుల్ ఎక్స్లో మోర్ దెన్ 1 వాల్యూ అనేది టేబుల్ వైలో ఒక్క వాల్యూతోనే ఈ విధంగా రిలేషన్షిప్లో ఉంటే, సింగిల్ వాల్యూతోనే ఈ విధంగా రిలేషన్షిప్స్ ఉంటే, మెనీ వాల్యూస్ ఒకటే వాల్యూస్తో రిలేషన్షిప్లో ఉంటే మెనీ టు 1 రిలేషన్షిప్ అంటాం. ఆ రిలేషన్షిప్ని మెనీ టు 1 రిలేషన్షిప్ అంటాం. 1 to 1 రిలేషన్షిప్ అంటే ఏంటంటే టేబుల్ ఎక్స్లో ఉన్న వాల్యూ టేబుల్ వైలో ఉన్న వాల్యూతోనే, టేబుల్ ఎక్స్లో ఉన్న 1 వాల్యూ టేబుల్ వైలో ఉన్న 1 వాల్యూతోనే, ఓన్లీ 1 వాల్యూతోనే రిలేషన్షిప్లో ఉంటే దాన్ని 1 to 1 రిలేషన్షిప్ అంటాము. సో 1 to many రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే టేబుల్ ఎక్స్లో ఉన్న ఒక్క వాల్యూ టేబుల్ వైలో ఉన్న మోర్ దెన్ 1 వాల్యూతో కనుక ఈ విధంగా మనకి రిలేషన్షిప్ ఉంటే దీన్ని మనం 1 to many రిలేషన్షిప్ అని అంటాము. సో మెనీ టు 1 రిలేషన్షిప్ అంటే ఏంటంటే టేబుల్ ఎక్స్లో ఉన్న మోర్ దెన్ 1 వాల్యూ అది 1 అవ్వచ్చు, 2 వాల్యూస్ అవ్వచ్చు, 3 వాల్యూస్ అవ్వచ్చు. మోర్ దెన్ 1 వాల్యూ టేబుల్ వైలో ఉన్న ఓన్లీ 1 వాల్యూతోనే రిలేషన్షిప్ అనేది ఫామ్ అయితే దీన్ని మనం మెనీ టు 1 రిలేషన్షిప్ అంటాము. ఓకే, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే టేబుల్ ఎక్స్లో మోర్ దెన్ 1 వాల్యూ అనేది టేబుల్ వైలో మోర్ దెన్ 1 వాల్యూతో రిలేషన్షిప్లో ఉంటే దీన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అంటే ఏంటి అంటే టేబుల్ ఎక్స్లో మోర్ దాన్ 1 వాల్యూ అనేది టేబుల్ వైలో మోర్ దాన్ 1 వాల్యూతోని రిలేషన్షిప్ ఉండి, అదేవిధంగా టేబుల్ వై యొక్క మోర్ దాన్ 1 వాల్యూ అనేది టేబుల్ ఎక్స్లో ఉన్న మోర్ దెన్ 1 వాల్యూస్తోని ఈ విధంగా రిలేషన్షిప్లో ఉంటే మనం దానిని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాను తీసుకొని అందులో 1 to 1 అంటే ఏంటి, 1 to many అంటే ఎలా ఉంటుంది, మెనీ టు 1 అంటే ఎలా ఉంటుంది, మెనీ టు మెనీ అంటే ఎలా ఉంటుందో డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్ట్ అనే ఒక డైమెన్షన్ టేబుల్ని, సేల్ అనే ఒక ఫ్యాక్ట్ టేబుల్ని ఈ విధంగా ఉంది అనుకుందాం. ఓకే, సో నాకు ప్రొడక్ట్ అనే టేబుల్లో
ప్రొడక్ట్ ఐడి అనేది కీ అవుతుంది. సో సేల్స్లో కూడా ప్రొడక్ట్ ఐడి అనేది కీ అనుకుందాం. ఓకే, కీ అనుకుందాం. నాకు ప్రొడక్ట్ అనే డైమెన్షన్ టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ ఐడిని అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి, 1 2 3 ఉంది. ఇక్కడ సేల్స్ టేబుల్లో ఇక్కడ సేల్స్ అనే ఫ్యాక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడిని కనుక అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ ఏమున్నాయి, 1 2 3. సో ఇక్కడ మనకి డైమెన్షన్ టేబుల్లో కానీ ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్లో కానీ వాల్యూస్ అనేది రిపీట్ అవ్వలేదు, డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఈ 2 టేబుల్స్ని లోడ్ చేస్తే మనకి 2 టేబుల్స్ మధ్యలో ఉండే రిలేషనే 1 to 1 రిలేషను. దీనిని మనం 1 to 1 కార్డినాలిటీ అని కూడా అంటాము. 1 to 1 కార్డినాలిటీ అని కూడా అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం. మన ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ ఐడిని అబ్జర్వ్ చేస్తే రిపీట్ అయింది 1 2 3 1 1 2 3 1. ఇక్కడ మనం ప్రొడక్ట్ ఐడిని అబ్జర్వ్ చేస్తే 1 2 3 1 ఉంది. మనకు 1 అనేది ఇక్కడ రిపీట్ అయింది. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఐడిని అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఉంది. సో ఈ 1 అనేది ఈ 1తో రిలేషన్షిప్లో ఉంటుంది, ఈ 1 అనేది ఈ 1తో కూడా రిలేషన్షిప్లో ఉంటుంది. సో ఇక్కడ 1 1 ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రొడక్ట్ ఐడిలో మనకు 1 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, రిపీట్ అయింది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనకి సేల్స్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి అనేది ఓన్లీ 1 ఉంది. ఈ 1 అనేది ఈ 1కి రిలేషన్ ఫామ్ అవుతుంది, ఈ 1తోనే ఇక్కడ ఉన్న 1కి రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్ ఉన్న ఈ 1కి రిలేషన్షిప్ అనేది జనరేట్ అవుతుంది, ఇక్కడ ఉన్న 1తోనే ఇక్కడ ఉన్న 1కి రిలేషన్షిప్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి, మెనీ టు 1 అనే రిలేషన్షిప్. సో మనకి ఇక్కడ మెనీ టు 1 అనే రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా కాకుండా మన టేబుల్స్ ఇలా ఉన్నాయనుకుందాం, ప్రొడక్ట్ అనే డైమెన్షన్ టేబుల్ ఈ విధంగా, సేల్ అనే ఫ్యాక్ట్ టేబుల్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడీస్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఉంది. ఇక్కడ మనం ప్రొడక్ట్ ఐడీస్ని అబ్జర్వ్ చేస్తే 1 2 3 2. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి 2 అనేది రిపీట్ అయింది. సో మనకి ప్రొడక్ట్ అనేది నుంచి 2 అనేది వస్తుంది, సేల్స్ అనే దాంట్లో నుంచి ఎన్ని 2s ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న 2కి ఈ 2తో రిలేషన్షిప్ ఉంటుంది, ఇక్కడ ఉన్న 2కి ఈ 2తో రిలేషన్షిప్ ఉంటుంది. సో సింగిల్ 2కి ఇక్కడ ఉన్న 2 వాల్యూస్తోని ఇక్కడ ఉన్న 2తోని ఇక్కడ ఉన్న 2తోని రిలేషన్షిప్ అనేది జనరేట్ అయింది. సో మనం ఈ రిలేషన్షిప్నే 1 to many రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. 1 to many రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. సో అలా కాకుండా మన డేటా ఈ విధంగా ఉంది అనుకుందాం, ప్రొడక్ట్ అను సేల్స్ అనే టేబుల్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఏముంది, 1 2 3 1 అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడిని అబ్జర్వ్ చేస్తే 1 2 3 1 అనేది రిపీట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఇక్కడ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అంటే చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో సేల్స్ టేబుల్లో కూడా 1 అనేది మనకి రిపీట్ అయింది. సో ఈ ప్రొడక్ట్లో ఉన్న ఈ 1 ఈ సేల్స్ టేబుల్లో ఉన్న ఈ 1తో రిలేషన్షిప్ ఉంటుంది, ఈ 1తోనే రిలేషన్షిప్ ఉంటుంది. అంటే 1 1 మోర్ దెన్ 1 వాల్యూ, అంటే మెనీ వాల్యూస్తోనే రిలేషన్షిప్ ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఉన్న 1 దీంతో రిలేషన్షిప్ ఉంది, దీంతో రిలేషన్షిప్ అనేది ఉంది. అంటే ఏంటంటే ఇక్కడున్న మెనీ వాల్యూస్తోనే రిలేషన్షిప్ ఉంది. సో మనం దీన్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. మన 2 టేబుల్స్ని మన క్లిక్సెన్స్లోకి లోడ్ చేసినప్పుడు ఆ 2 టేబుల్స్ మధ్యలో ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ని మనం కార్డినాలిటీ అంటాము. కార్డినాలిటీస్ వచ్చేసి మనకి 1 to 1, many to 1, 1 to many, many to many. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు జాయిన్ అనే ఆపరేషన్ని చేద్దాం, ఇన్నర్ జాయిన్. సో జాయిన్ అనే ఆపరేషన్ చేసి నేను లోడ్ చేస్తున్నాను. సో మనం ఈ 2 టేబుల్స్ మధ్యలో జాయిన్ని పెర్ఫామ్ అనేది చేస్తాం. ఇప్పుడు మనం డేటా మోడల్ని అబ్జర్వ్ చేద్దాం. మన డేటా మోడల్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఆ 2 టేబుల్స్
మనకు జాయిన్ అయిపోయి ఒక సింగిల్ టేబుల్గా ఫామ్ అవుతుంది. డేటా అనేది ఒక సింగిల్ టేబుల్గానే ఉంటుంది. ఎందుకు అంటే మనం జాయిన్ ఆపరేషన్ చేస్తే ఈ టేబుల్ మనకి ఇక్కడ ఉన్న టేబుల్ పై టేబుల్తో జాయిన్ అయిపోయి మనకి అది జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్గానే ఫామ్ అవుతుంది. సింగిల్ టేబుల్గానే ఫామ్ అవుతుంది. మనం జాయిన్ యూజ్ చేసినప్పుడు టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్ అనేది 1-to-1 రిలేషన్షిప్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా ఆ టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది 1-to-many ఉన్నా, many-to-1 ఉన్నా, many-to-many ఉన్నా, సో అలా కాకుండా ఆ టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది 1-to-many ఉన్నా, many-to-1 ఉన్నా, many-to-many ఉన్నా కానీ జాయిన్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే డేటా డూప్లికేషన్ జరిగి మనకి అవుట్పుట్ అనేది రాంగ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. డేటా డూప్లికేషన్ జరిగి రాంగ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే, సో అలా రాంగ్ రిజల్ట్స్ ఎందుకు వస్తాయో ఒకసారి చూద్దాం. అలా రిజల్ట్స్ ఎందుకు వస్తాయో ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టూ టేబుల్స్ని కనుక తీసుకొని జాయిన్ చేసాం అనుకుందాం. ఈ టూ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 అనేది మనకి ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. సో మనకి ఇక్కడ 1 ఇక్కడ వాల్యూ అనేది ఏది రిపీట్ అవ్వలేదు. సో మనకి ఇది many-to-1 రిలేషన్షిప్ అవుతుంది. many-to-1 రిలేషన్షిప్ అనేది అవుతుంది. సో ఈ టూ టేబుల్స్ని కనుక లెఫ్ట్ జాయిన్ చేస్తే మనకి లెఫ్ట్ జాయిన్ అనేది ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ టేబుల్ 100% వస్తుంది. రైట్ టేబుల్ నుంచి ఏదైతే కామన్గా ఉందో ఆ డేటా వస్తుంది. సో మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ కనుక టోటల్ సేల్స్ చూస్తే మనకి ఎంత వస్తుంది? 650 వస్తుంది. ఎందుకు 650 వచ్చిందంటే ఇక్కడ 1 అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ రావడం వల్ల 100 అనే వాల్యూ కూడా వచ్చింది. సో ఈ 100 అనేది ఇక్కడ రిపీట్ అయింది. వాల్యూ అనేది డూప్లికేట్ అయింది. 100 అనేది ఇక్కడ మనకి డూప్లికేట్ అయింది. అదేవిధంగా రైట్ జాయిన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి హెచ్ ఒక వాల్యూ అనేది డూప్లికేట్ అయింది. డేటా డూప్లికేషన్ జరిగింది. ఈ డేటా డూప్లికేషన్ జరగడం వల్ల మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సేల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ అనేది 650 చూపిస్తుంది. సో రైట్ జాయిన్లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ 650 చూపిస్తుంది. సో మనకి రిలేషన్షిప్ టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది many-to-1 ఉన్నా, many-to-many ఉన్నా జాయిన్ చేసినప్పుడు డేటా డూప్లికేషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకి వాల్యూస్ అనేది రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్ అనేది రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి కీప్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కీప్స్ అంటే ఏంటి అంటే కీప్స్ కూడా జాయిన్ అయితే ఎలా అయితే టేబుల్స్ ని జాయిన్ చేస్తుందో కీప్ కూడా సేమ్ అలానే పర్ఫామ్ చేస్తుంది. కీప్స్ కూడా సేమ్ మనకి జాయిన్ అయ్యి ఎలా అయితే టూ టేబుల్స్ ని జాయిన్ చేస్తుందో కీప్స్ కూడా టూ టేబుల్స్ ని అలానే జాయిన్ చేస్తుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం టూ టేబుల్స్ ని జాయిన్ చేసి డేటా లోడ్ చేస్తే మన డేటా మోడల్ వ్యూవర్ లో అబ్జర్వ్ చేస్తే టూ టేబుల్స్ మధ్యలో జాయిన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ టూ టేబుల్స్ అనేది జాయిన్ అయిపోయి మనకు రిజల్టెంట్ టేబుల్ అనేది సింగిల్ టేబుల్ మాత్రమే ఉంటుంది. ఓకే, టూ టేబుల్స్ మధ్యలో జాయిన్ పర్ఫార్మెన్స్ చేస్తే టూ టేబుల్స్ మధ్యలో మనం జాయిన్ అనేది అప్లై చేస్తే ఆ టూ టేబుల్స్ అనేది జాయిన్ అయిపోయి మనకి రిజల్టెంట్ టేబుల్ అనేది సింగిల్ టేబుల్ గా వస్తుంది. బట్ కీప్ అనేది యూజ్ చేస్తే కీప్ అనే ఆపరేషన్ ని పర్ఫార్మెన్స్ చేస్తే మన కీప్ అనే ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేస్తే టూ టేబుల్స్ మధ్యలో మనం జాయిన్ ఎలా రాస్తామో కీప్స్ కూడా అలానే రాస్తాము. ఒకవేళ మనం కీప్స్ అనేది రాస్తే మన టేబుల్స్ యాజ్ టీజ్ గా టూ టేబుల్స్ ఉంటాయి. అలానే ఉంటాయి. ఇప్పుడు మనం డేటా మోడల్కి వెళ్ళి డేటాను చూడండి మనం కీప్ అనే ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేసాము. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమైంది, మన డేటా మోడల్ వ్యూవర్ లో టూ టేబుల్స్ అలానే ఉన్నాయి. కీప్ అంటే మీనింగ్ ఏంటి? కీప్ అంటే
అలానే ఉంచు అని, కీప్ ఇట్ అని, కీప్ ఇట్ అని, కీప్ అంటే కీప్ ఇట్ అని, అలానే ఉంచు అని. సో ఇక్కడ మనకి 2 టేబుల్స్ అలానే ఉన్నాయి. మనం డేటా లోడ్ చేసేటప్పుడు మనకి ఎన్ని టేబుల్స్ అయితే లోడ్ అయ్యాయో అలానే 2 టేబుల్స్ అనేది అలానే లోడ్ అయినాయి. బట్ మన షీట్ లో కనుక అబ్జర్వ్ చేస్తే, మనం టోటల్ సేల్స్ అబ్జర్వ్ చేస్తే 550 చూపిస్తుంది. సో మనం 2 టేబుల్స్ మధ్యలో కీప్స్ అప్లై చేస్తే ఆ 2 టేబుల్స్ మధ్యలో కీప్ అప్లై చేస్తే మనకి టోటల్ సేల్ 550 చూపిస్తుంది. 550 అనేది చూపిస్తుంది. సో మన డేటాలో కూడా టోటల్ సేల్ కనుక అబ్జర్వ్ చేస్తే 550నే ఉంది. సో కీప్స్ ఏం చేస్తుందంటే 2 టేబుల్స్ ని జాయిన్ చేసి ఆ 2 టేబుల్స్ లో ఉన్న అన్నెసరీ డేటా డూప్లికేట్ ఏదైతే అవుతుందో ఆ అన్నెసరీ డేటా డూప్లికేషన్ ని తీసేస్తుంది. అన్నెసరీ డేటాని తీసేసి ఏదైతే ఒరిజినల్ వాల్యూ ఉందో ఆ వాల్యూనే మనకి ఇస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ సేల్స్ ఎంత వస్తున్నాయి? 550 వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి లెఫ్ట్ కీప్ ని అబ్జర్వ్ చేద్దాం. సో డేటా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన షీట్ లో కనుక చూస్తే చూడండి, వాల్యూ మనకి 550నే ఉంది. ఏదైతే ఒరిజినల్ వాల్యూ ఉందో, ఏదైతే ఒరిజినల్ టోటల్ సేల్ వాల్యూ 550 ఉందో, ఇక్కడ మనకు ఆ టేబుల్లో మనకి ఆ 550నే చూపిస్తుంది. సో మనం ఒకసారి డేటా మోడల్ వ్యూవర్ ని అబ్జర్వ్ చేద్దాం. సో మనం ఇప్పుడు ప్రొడక్ట్ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పుడు ప్రొడక్ట్ అనే టేబుల్ నుంచి 1 2 3 1 ఆల్ వాల్యూస్ అనేది లోడ్ అయిపోయాయి. సేల్స్ నుంచి కూడా ఆల్ వాల్యూస్ అనేది లోడ్ అయిపోయాయి. కానీ కీప్స్ ఏం చేస్తుందంటే అన్నెసరీ డేటాని తీసేసి అన్నెసరీ డేటాని రిమూవ్ చేస్తుంది. మనం ఒకసారి రైట్ కీప్ అప్లై చేద్దాం. రైట్ కీప్ ఓకే, డేటా లోడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం డేటా మోడల్ వ్యూవర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, చూడండి 2 టేబుల్స్ లోడ్ అయిపోయాయి. ఈ విధంగా మనకి 2 టేబుల్స్ లోడ్ అయిపోయాయి. షీట్లోకి వెళ్ళి మన వాల్యూ చూస్తే చూడండి 550 చూపిస్తుంది. 550నే చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తుందంటే అన్నెసరీ డేటా డూప్లికేషన్ ని కీప్స్ అనేది రిమూవ్ చేసి మనకి ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూని యాజ్ టీజ్ గా ఇస్తుంది. ఓకేనా? సో ఇవి మనకి కీప్స్ కి జాయిన్స్ కున్న మెయిన్ డిఫరెన్స్ ఇది. ఓకే, సో మనకి జాయిన్ ఏం చేస్తుంది? జాయిన్ కూడా 2 టేబుల్స్ ని జాయిన్ చేస్తుంది. బట్ ఆ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది మెనీ టు 1 ఉన్నా, 1 టు మెనీ ఉన్నా, మెనీ టు మెనీ ఉన్నా డేటా డూప్లికేషన్ జరిగి రిజల్ట్ అనేది రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనకి దాన్ని ఓవర్కమ్ చేయడానికి కీప్స్ ని వాడతాము. దాన్ని ఓవర్కమ్ చేయడానికి కీప్ ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి జాయిన్ కి కీప్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, కీప్ కూడా జాయిన్ ఏ విధంగా 2 కాలమ్స్ ని జాయిన్ చేస్తుందో కీప్ కూడా అలానే 2 టేబుల్స్ ని జాయిన్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం కీప్ యూజ్ చేసినప్పుడు మన డేటా మోడల్ వ్యూవర్ లో కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ కీప్ యూజ్ చేసినప్పుడు మన డేటా మోడల్ వ్యూవర్ ని కనుక అబ్జర్వ్ చేస్తే మనం లోడ్ చేసేటప్పుడు మన స్క్రిప్ట్ లో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో అన్ని టేబుల్స్ ని యాజ్ టీజ్ గా ఉంచుతుంది. ఉంచి ఆ టేబుల్స్ నుంచి అన్నెసరీ డేటాని తీసేసి మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఆ 2 టేబుల్స్ మధ్యలో ఉన్న అన్నెసరీ డేటాని తీసేసి మనకి యాక్యురేట్ వాల్యూ ఇస్తుంది. అదే జాయిన్స్ లో అయితే ఆ 2 టేబుల్స్ అనేది జాయిన్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది ఒక సింగిల్ టేబుల్ లాగా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కీప్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి 2 టేబుల్స్ మధ్యలో మెనీ టు 1, 1 టు మెనీ, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఉన్నా కానీ అన్నెసరీ డేటాని తీసేసి యాక్యురేట్ రిజల్ట్ ని
యాక్యురేట్ రిజల్ట్ ని తీసుకురావడం కోసం కీప్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? మనకి జాయిన్స్ ఏదైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కీప్స్ కూడా ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ కీప్, సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ కీప్, థర్డ్ వన్ వచ్చేసి రైట్ కీప్. ఓకే, సేమ్ జాయిన్ చేసిన మనకి 3 టైప్స్ ఆఫ్ కీప్స్ ఉన్నాయి. అవి ఇన్నర్ కీప్, లెఫ్ట్ కీప్, రైట్ కీప్. అవుటర్ కీప్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ టూ టేబుల్స్ మధ్యలో అవుటర్ కీప్ రాసినా కానీ అవుటర్ కీప్ రాయకపోయినా కానీ టేబుల్స్ అనేది అదే విధంగా ఉంటాయి. సో మనకిప్పుడు అవుటర్ కీప్ అనేది ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అవుటర్ కీప్ అని రాస్తున్నాను. సో అవుటర్ కీప్ అనేది ఉండదు. ఎందుకు అంటే మన అవుటర్ కీప్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అవుటర్ కీప్ అనేది ఉండదు. ఎందుకంటే అవుటర్ కీప్ రాసినా కానీ మనకి 2 టేబుల్స్ యాజ్ ఇట్ ఈజ్ గా లోడ్ అవుతాయి. సో అవుటర్ కీప్ రాయకపోయినా మన ఈ డేటాను లోడ్ చేస్తే మనకి ఈ 2 టేబుల్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా లోడ్ అవుతుంది. సో మనకి కీప్స్ వచ్చేసి ఓన్లీ 3 టైప్సే ఉంటుంది. ఇన్నర్ కీప్, లెఫ్ట్ కీప్, రైట్ కీప్. ఇన్నర్ కీప్ అంటే ఏంటి అంటే ఈ 2 టేబుల్స్ మధ్యలో ఏదైతే కామన్ డేటా ఉంటుందో ఆ కామన్ డేటాని తీసుకొని అన్నెసరీ డేటాని తీసేసి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. లెఫ్ట్ కీప్ అంటే ఏంటి అంటే 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ నుంచి తీసుకొని రైట్ టేబుల్ నుంచి ఏదైతే కామన్ డేటా ఉందో దాన్ని తీసుకొని మనకి రిజల్ట్ అనేది వస్తుంది. రైట్ కీప్ అంటే ఏంటి అంటే రైట్ టేబుల్ 100% లోడ్ చేసి లెఫ్ట్ టేబుల్ నుంచి ఏదైతే కామన్ డేటా ఉందో ఆ డేటాని తీసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మనం కీప్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి 2 టేబుల్స్ మధ్యలో మెనీ టు మెనీ, మెనీ టు వన్, వన్ టు మెనీ రిలేషన్షిప్ ఉన్న డేటా డూప్లికేషన్ ని తీసేసి యాక్యురేట్ వాల్యూని తీసుకురావచ్చు. ఓకేనా?